లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే చూస్తున్నారు కదా, బూమ్ వంకాయ బాంబు పేల్చిపోతున్నాం ఈరోజు. చూసారు కదా, పెద్ద వంకాయ అన్నమాట. సో దాంతో మనము వెరైటీగా చట్నీ చేయబోతున్నాం. ఏం లేదండి, ఫస్ట్ ముందుగా అయితే ఒక పెద్ద వంకాయని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి అక్కడక్కడ కొంచెం హోల్స్ పెట్టుకొని, ఫోర్క్ ఉంటుంది కదా దాంతో హోల్స్ పెట్టుకొని ఇలా గ్రిల్ మీద పెట్టేసి కాల్చుకోవాలన్నమాట. ఒక పక్క ఇది కాలుతూ ఉంటే ఇంకొక పక్క ఏంటంటే పచ్చిమిర్చి, టొమాటో, జీలకర్ర, వెల్లుల్లి అది నూనెలో వేయిస్తున్నానంటే, ఎందుకంటే ఇది వేడైన తర్వాత ఇది తీసుకెళ్ళి అందులో కలిపి మిక్సీ పట్టడమే. అంతే, మనకి వంకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి, ఎందుకంటే చేతులు కాలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైతే ఒక 2 గరిటెలతో పట్టుకొని కూడా దాన్ని తిప్పుకోవచ్చు. చాలా కేర్ఫుల్గా చూసుకోండి చేతులు అవి కాల్చుకోకుండా. సో ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక పక్క అయితే ఇదిగోండి ఇలా వంకాయ, టొమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి అవన్నీ కాలుతున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇలా కాల్చేసాను అనమాట. లాస్ట్కి కాల్చిన తర్వాత పైనదంతా మీరు ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి మనకు అదంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అయిపోతుంది అనమాట. ఫైనల్లీ చూసారు కదా, ఎక్కడ కూడా డార్క్నెస్ అనేది లేకుండా వంకాయ అనేది ఇలా రెడీ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తీసుకెళ్ళి టొమాటోలు దాంట్లో వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలా చక్కగా ఉడికిపోయిందండి. అసలు అది కాలుతుంటే కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అప్పుడే ఆ వంకాయ తీసేసుకొని నోట్లో పెట్టేసుకోవాలి అన్నంతగా ఆ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. చాలా చక్కగా కాలిపోయింది. ఇలా చూసారా, ఇంత మొత్తంగానే మెత్తగా అయిపోయింది అనమాట. ఏం లేదు, ఇప్పుడు దీన్ని ఏంటంటే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కచ్చా పచ్చగా, మెత్తగా కాదండి, కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఇలా తాలింపు వేసుకోవాలి. సో ఒక పక్క అయితే ఆమ్లెట్ కూర రెడీ అయిపోయింది, రైస్ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము తినడానికి కూడా రెడీ అయిపోతున్నాం. చూసారు కదా, చక్కటి టేస్టీ వంకాయ పచ్చడి అన్నమాట. కాల్చినటువంటి వంకాయ పచ్చడి అనేది మనం ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాము. తాలింపు వేసుకున్న తర్వాత అందులో కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా మనము వేసుకోవాలండి. ఆ పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ అవసరం లేదనుకుంటే కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ వేసుకుంటే ఏంటంటే ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాగ పచ్చి ఉల్లిపాయలు వేసేసుకొని అందులో తాలింపు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇక చూసారు కదా, ఆనియన్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది నాకైతే. అంతేనండి, చాలా టేస్టీ అండ్ ఈజీ వంకాయ పచ్చడి అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చక్కచక్క అన్నం వండేసుకొని గబగబా పచ్చడి వేసేసుకొని తినేసి టేస్ట్ ఉందో ఎలా ఉందో మీరు కూడా చెప్పేసేయండి ఫ్రెండ్స్. మేమైతే తినేస్తున్నాము, మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇలాగ కుండలో చేసుకున్నట్లయితే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. చూసారు కదా, కాల్చినటువంటి వంకాయతో చేసినటువంటి పచ్చడి. థ్యాంక్ యూ.